2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ ఆతిథ్య హక్కులను గెలుచుకోవడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. 1985లో ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రతిష్టాత్మక ద్వైవార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మొదటి దక్షిణాసియా దేశం భారతదేశం అవుతుంది. ఈ క్రీడలు గుజరాత్లోని అహ్మదాబాదు, గాంధీనగర్ మరియు ఏక్తా నగర్లో జరుగుతాయి. బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్టుపై అంతర్రాష్ట్ర జల వివాదంలో 2 రాష్ట్రాలు పాల్గొన్నాయి: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఇటీవల బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త అంతర్రాష్ట్ర జల వివాదం తలెత్తింది. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపించింది. ఈ బనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్టు అనేది గోదావరి నది నుండి మిగులు నీటిని కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి మళ్లించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన నీటిపారుదల ప్రాజెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనకచర్లలో ఉంది. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైలట్ ప్రాతిపదికన విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది పాఠశాలల సమయం తర్వాత గణితం, సైన్సు మరియు ఆంగ్లంలో అదనపు శిక్షణను అందించడానికి సాంకేతికత మరియు వినూత్న పద్ధతులను ఉపయోగిస్తుంది. అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, డ్రాపౌట్లు రేట్లను తగ్గించడం మరియు స్థూల నమోదు నిష్పత్తి పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. తెలుగు భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. భారతదేశ జాతీయ సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి 23 మందిని మరియు బాల సాహిత్య పురస్కారానికి 24 మందిని ప్రకటించింది. సాహిత్య అకాడమీ ఇంగ్లీష్తో సహా 24 భారతీయ భాషల్లో సాహిత్య ప్రమోషన్ కోసం కేంద్ర సంస్థ. ప్రముఖ విజేతలలో అద్వైత్ కొట్టారి ఇంగ్లీష్ గాను, పార్వతి టిర్కీ హిందీకి గాను, లక్ష్మీహార్ తమిళం గాను మరియు ప్రసాద్ సూరి తెలుగు భాషకు లభించింది. 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బిహాలీ. ఇటీవల జూన్ 26న జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలోని బసంతగఢ్లోని బిహాలీ ప్రాంతంలో భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటన 2025 జూలై 3 నుండి ఆగస్టు 8 వరకు జరగనున్న అమర్నాథ్ యాత్రకు ముందు జరిగింది. ఆపరేషన్ బిహాలీ అనే ఉమ్మడి ఆపరేషన్ నిర్దిష్ట నిఘా ఆధారంగా ప్రారంభించబడింది. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సల్కాన్ శిలాజ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఇటీవల సోన్భద్ర శిలాజాల ఉద్యానవనం అని కూడా పిలువబడే సల్కాన్ శిలాజ ఉద్యానవనాన్ని ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో
ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఇది ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలోని సల్కాన్ గ్రామంలో ఉంది. ఈ శిలాజాలు ఆస్ట్రేలియాలోని షార్క్ బే మరియు యుఎస్ఏలోని యెలోస్టోన్లో ఉన్న వాటి కంటే పాతవి. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న 3 రాష్ట్రాలు ఏవి? కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు. ఇటీవల భారతదేశ కాఫీ ఎగుమతులు $1.8 బిలియన్ చేరుకున్నాయి. 2014-15లో ఎగుమతుల విలువ $800 మిలియన్ పైగా ఉంది. 2022-23లో 1.14 బిలియన్లకు మరియు 2023-24లో 1.28 బిలియన్లకు పెరిగింది. ఇటలీ, జర్మనీ, బెల్జియం, మిడిల్ ఈస్ట్ దేశాలు, కొరియా మరియు జపాన్ వంటి ప్రధాన దిగుమతిదారులతో యూరప్ భారతీయ కాఫీని ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. ప్రధాన కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వచ్చి కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు. భారతదేశం 3.5% వాటాతో ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉంది మరియు 5% వాటాతో ఎగుమతుల్లో 5వ స్థానంలో ఉంది. కతరగమ ఎసల పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? శ్రీలంక. ఇటీవల శ్రీలంకలో వార్షిక కతరగమ ఎసల ఉత్సవం జెండా ఎగురవేత కార్యక్రమంతో ప్రారంభమైంది. శ్రీలంక ఉత్తర ద్వీపకల్పంలోని ఈ పండుగను వివిధ విశ్వాసాల ప్రజలు జరుపుకుంటారు మరియు భారతదేశం మరియు శ్రీలంక మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తారు. ప్రధాన ఆలయం మహాదేవల 6 తలలు, 12 చేతులు, 20 పేర్లు మరియు 2 భార్యలు కలిగిన హిందూ యుద్ధ దేవుడు అయినటువంటి స్కందకు అంకితం చేయబడింది. స్కందను బౌద్ధులు కతరగమ దేవియోగ అని కూడా పూజిస్తారు మరియు ముస్లింలు ఈ ప్రదేశాన్ని హజత్ కిజ్తో అనుబంధిస్తారు. భారతదేశంలో ఏ ఎక్స్ప్రెస్ వే మొదటిసారిగా ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో అమర్చబడింది? ద్వారకా ఎక్స్ప్రెస్ వే. ఇటీవల ద్వారకా ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో అమర్చబడిన మొట్టమొదటి రహదారిగా నిలిచింది. ఈ ప్రాజెక్టును ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అమలు చేస్తున్నది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది రోడ్లపై ట్రాఫిక్ సామర్థ్యం, భద్రత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి రూపొందించబడిన స్మార్ట్ టెక్నాలజీల సమితి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఒడిస్సా. ఒడియా ప్రముఖుల జన్మస్థలాలను సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలుగా మార్చడం ద్వారా వారి వారసత్వాన్ని గౌరవించడానికి ప్రధానమంత్రి ఇటీవల ఒడిశాలో బారపుత్ర ఐతిహ్య గ్రామ యోజనను ప్రారంభించారు. మ్యూజియంలు, వివరణ కేంద్రాలు, విగ్రహాలు మరియు గ్రంథాలయాలతో సహా స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన గ్వాడ నెగటివ్ అనగా ఏమిటి? ఇదొక రక్త సమూహ వ్యవస్థ. ఇటీవల ఫ్రాన్స్ జాతీయ రక్త సంస్థ ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్మెంట్ గ్వాడా నెగటివ్ అనే కొత్త రక్త గ్రూపు వ్యవస్థను మహిళలో కనుగొంది. దీనిని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అధికారికంగా గుర్తించింది. దీనికి శాస్త్రీయంగా ఈఎంఎం నెగటివ్ అని పేరు పెట్టారు మరియు ISBT 042గా నమోదు చేయబడింది. ఈ గ్వాడా నెగటివ్ అనే పేరు ఈ అరుదైన రక్త వర్గాన్ని
కలిగి ఉన్న స్త్రీ యొక్క గ్వాడెలోపియన్ మూలాన్ని సూచిస్తుంది. ఈ రక్త సమూహం ఈఎంఎం యాంటీజెన్ లేకపోవడం ద్వారా నిర్వచించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఘుమోత్ లేదా ఘుమత్ అనగా ఏమిటి? ఇదొక సాంప్రదాయ పెర్కషన్ వాయిద్యం. ఘుమోత్ లేదా ఘుమత్ అని కూడా పిలుస్తారు. ఇది గోవా మతపరమైన మరియు సాంస్కృతిక ఆచారాల్లో ఉపయోగించే సాంప్రదాయ పెర్కషన్ వాయిద్యం. ఇది ఒకవైపు తెరిచి మరొక వైపు జంతువుల చర్మంతో కప్పబడి ఉన్న మట్టి కుండ నుండి తయారు చేయబడింది. ఇప్పుడు నిషేధించబడిన భారతీయ మానిటర్ బల్లి చర్మానికి బదులుగా ఎక్కువగా మేక చర్మంతో కప్పబడి ఉంటుంది. గ్రామ కమిటీలు నిర్వహించే జాగోర్ మరియు షిగ్మో వంటి పండుగల సమయంలో కూడా ఈ వాయిద్యం ముఖ్యమైనది. కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ పర్యావరణ సున్నితమైన జోన్ను ప్రకటిస్తూ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనితో ఉత్తర కర్ణాటకలోని ఈ ప్రాంతాన్ని రక్షించడానికి 10 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమానికి ముగింపు పలికింది. ఈ కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని గడగ జిల్లాలో ఉంది. ఇది పొడి ఆకురాల్చే అడవులు, గడ్డి భూములు, పొదలు మరియు నదీ పరివాహక మండలాలు వంటి వివిధ రకాల ఆవాసాలను కలిగి ఉంది మరియు దీనిని తరచుగా ఉత్తర కర్ణాటక పశ్చిమ కనుమలు అని కూడా పిలుస్తారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనగా ఓఐసి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెడ్డా, సౌదీ అరేబియా. ఇటీవల భారతదేశం పాకిస్తాన్ ప్రభావంతో అనవసరమైన మరియు వాస్తవంగా తప్పు వ్యాఖ్యలు చేసినందుకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ను తీవ్రంగా విమర్శించింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఐక్యరాజ్య సమితి తర్వాత రెండవ అతిపెద్ద అంతర్ప్రభుత్వ సమూహం. ముస్లిం ప్రపంచానికి రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక రంగాలలో శాంతి, భద్రత మరియు అభివృద్ధిని నిర్ధారించడానికి ఓఐసి పనిచేస్తుంది. భారతదేశం ఓఐసిలో సభ్యదేశం కాదు. దీని ప్రధాన కార్యాలయం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా సవరించిన భారత్ నెట్ ప్రోగ్రామును రాష్ట్ర నేతృత్వంలోని నమూనా కింద అమలు చేసింది? గుజరాత్. ఇటీవల రాష్ట్ర నేతృత్వంలోని నమూనా కింద సవరించిన భారత్ నెట్ ప్రోగ్రామును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు నమ్మకమైన డిజిటల్ సేవలను అందించే ఆధునిక మౌలిక సదుపాయాల ద్వారా 98% కంటే ఎక్కువ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ భారత్ నిధి ద్వారా నిధులు సమకూర్చిన సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాంని కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 4, 2023న ఆమోదించింది. ఇటీవల కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్లో సీనియర్ సలహాదారుడిగా ఎవరు చేరారు? అమితాబ్ కాంత్. భారతదేశానికి నీతి ఆయోగ్ సీఈఓగా మరియు భారతదేశ G20 షర్పాగా సేవలందించిన అమితాబ్ కాంత్ ఇప్పుడు కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్లో సీనియర్ సలహాదారుడిగా చేరారు. ఆయన తన 45 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ అనుభవంతో భారతదేశంలో ఫెయిర్ఫాక్స్ దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని బలోపేతం చేస్తారు.